నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల దందాకు మూగుతాడు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతున్నది. దీనికోసం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి 16 నుండి జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మధ్యనే తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది. అందులో ప్రధానంగా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ కోసం తెలంగాణ ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ స్కూల్స్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ సిఫారసుల ఆధారంగా బిల్లును రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. సదుపాయాలు, ట్రైన్డ్ టీచర్లతో సంబంధం లేకుండా ప్రతి ఏటా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలు అయితే ఒక మాఫియాగా ఏర్పడి ప్రతి ఏటా ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులను పెంచుకుంటూ పోతుండగా మిగతా విద్యాసంస్థలు సైతం వాటినే అనుసరిస్తున్నాయి. ఈ అంశంపై పేరెంట్స్ పలుమార్లు ఆందోళన చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ సర్కార్ ఫీజులను నియంత్రించేందుకు బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమైంది. సీఎం ఆదేశాల మేరకు బిల్లును తయారు చేసే పనిలో ఉన్నాం. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏదైనా సాంకేతిక సమస్యలు వస్తే మాత్రం ఆ తర్వాత సెషన్లో పెడతామంటూ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ఇక ప్రైవేట్ స్కూల్స్ ఆగడాలను గమనించిన సీఎం రేవంత్ రెడ్డి ఫీజుల నియంత్రణ కోసం చట్టాన్ని తీసుకొచ్చే విషయంలో సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. అందులో భాగంగానే విద్యా కమిషన్ చేసిన సిఫారసులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మధ్య విద్యాశాఖపై సమీక్ష చేసిన సమయంలో ఫీజుల నియంత్రణ కోసం రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా విద్యా కమిషన్ ఇచ్చిన సిఫారసులపై పేరెంట్స్, మేధావులు, విద్యావేత్తలు అలాగే సామాజికవేత్తల నుండి అభిప్రాయాలను తీసుకోవాలని ఆదేశించడంతో విద్యాశాఖ అధికారులు జిల్లాల నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు రెగ్యులేషన్ కమిషన్ సిఫారసుల మేరకు ఫైనల్ చేస్తున్నారు. కానీ ప్రైవేట్ స్కూళ్లలో వసూలు చేస్తున్న ఫీజులను నిర్ధారించే అధికారం ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఎందుకంటే ఫీజులను నియంత్రించేందుకు చట్టం లేదు. దీంతో ఇప్పటి వరకు ఫీజు నియంత్రణ కోసం విద్యాశాఖ జారీ చేసే జీవోలు కోర్టుల్లో నిలిచేవి కావు. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ సర్కార్ ప్రైవేట్ స్కూల్ ఫీజుల నిర్ధారణ కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాని విధి విధానాలకు చట్టబద్ధత కల్పించేందుకు సిద్ధమవుతుంది. చట్టం అమల్లోకి వస్తే రానున్న రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ ఇష్టరాజ్యంగా ఫీజులను వసూలు చేయలేవు. ప్రతి ఏటా ఫీజు నిర్ధారించే అధికారం కేవలం కమిషన్కు మాత్రమే ఉంటుంది. అందుకోసం ప్రతి స్కూల్ యాజమాన్యం పిల్లలకు అందిస్తున్న సదుపాయాలు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖర్చుల వివరాలను కమిషన్కు అందజేయాలి. ఆ వివరాలను పరిశీలించి ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత కమిషన్ సంబంధించిన స్కూల్ ఎంత ఫీజులు వసూలు చేస్తుందో నిర్ధారించే అవకాశం కూడా ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఇటు పేరెంట్స్ చాలామంది అయితే మాత్రం రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు, ఇటు కోర్టులకు వెళ్తున్నారు. ఒకవైపు ఇష్టరాజ్యంగా ఇబ్బడి ముబ్బడిగా ఎట్లా పడితే అట్లా కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళలో అయితే మాత్రం ఫీజు అయితే మాత్రం పెంచుతున్నారు, లక్షల్లో వసూలు చేస్తున్నారు. అలాగే ఆ విద్యా ప్రమాణాలు కనుక చూస్తే మాత్రం అందుకు తగ్గట్టుగా లేవని కూడా విమర్శలు వస్తున్నాయి. ఇటు ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాల్లో జీవోలు విడుదల చేస్తుంది, కానీ అవి జీవోలు కోర్టులో నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సందర్భంలో రిక్వెస్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. చూసి కొంచెం తగ్గించండి అనే దగ్గరికి వచ్చింది తప్ప ఒక చట్టం లేకపోవడంతో ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల నియంత్రణ విషయంలో మాత్రం వాళ్ళు ప్రభుత్వానికి అధికారం లేకుండా పోయింది. దీంతో చెప్పేవాళ్ళు నియంత్రణ చేసే వ్యవస్థ లేకపోవడంతో ఫీజులు పెరిగిపోతున్నాయి. దాంతోపాటు ఇక్కడ టీచర్లకు సంబంధించిన వ్యవహారం అలాగే ఖర్చులు ఏ లెక్క సరిగా లేకున్నా కానీ ఇటు లక్షల్లో వసూలు చేస్తున్నారని కూడా ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం దీనికి ఫీజుల నియంత్రణకు ఒక వ్యవస్థ తీసుకురావాల్సిందే. దీనికి ఒక కొత్త సమస్యగా మారిపోయింది. చాలామంది కూడా ఫీజు నియంత్రణపై కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో భాగంగా చట్టం తీసుకొస్తే ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన ఒక ఆలోచనలు దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, విధి విధానాలు ఏంటో ఒకసారి చూడండి అంటూ కూడా ఆదేశించినట్టు తెలిసింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే విద్యాశాఖ కూడా ఉంది. అలాగే ఇటు విద్యా కమిషన్ ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థలో రావాల్సిన కొన్ని మార్పు సూచనల కోసం అయితే మాత్రం ఆయన ఒక రిపోర్టు కావాలని చెప్పగా సుదీర్ఘ కాలం పాటు ఈ విద్యా కమిషన్ అయితే మాత్రం ఆ రిపోర్టు మొత్తం పరిశీలించి ఫీల్డ్ విజిట్ చేసి ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చింది. అందులో చాలా ప్రక్షాళన చేయాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా
ప్రైవేట్ సంబంధించిన ఫీజుల విషయం కూడా ఉంది. అంటే ఇటు పబ్లిక్ స్కూళ్ళలో మెరుగుపరచాలి, చాలా మౌలిక సదుపాయాలు పెంచాలి, ఇటు స్కూళ్ళను కూడా అభివృద్ధి చేయాలని ఒక ఆప్షన్తో పాటు ఇక ప్రైవేట్ స్కూల్ సంబంధించిన దానిపైన కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా దాంట్లో సూచించింది. మరి ఒక ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేసి ఈ కమిషన్ ప్రకారం స్కూలు సామర్థ్యం ఎంత, స్కూల్లో టీచర్లు సామర్థ్యం ఎంత, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ ఎలిజిబిలిటీస్ ఏంటి, ఏ ప్రామాణిక ప్రకారం వాళ్ళు రన్ చేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, నాన్ టీచింగ్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, గ్రౌండ్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత ఈ డేటా ప్రకారం ఒక్కో స్కూలుకు ఆ స్కూల్ పరిమితిని తగ్గట్టు ఫీజును నిర్ణయించే అధికారం అయితే మాత్రం ఈ కమిషన్కే ఉంటుంది. ఇలా ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీలో అమలవుతున్న ఈ విధానమే ఈసారి కూడా దీన్ని స్కూళ్ళలో అమలు చేస్తే ఎలా ఉంటుందన్నట్టు కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగా తెలంగాణ సర్కార్ అయితే మాత్రం కొంతకాలంగా ఈ అంశంపై దృష్టి పెట్టాలని గత సంవత్సరమే ఈ అంశము ఈ టాపిక్ వచ్చింది. ఫీజుల నియంత్రణపై కూడా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని కూడా చాలామంది అనుకున్నారు. కానీ అప్పటికే విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, ఇక అప్పుడు ఏం నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇప్పుడు అవకాశం ఉంది. ఒకవైపు ఈ అకాడమిక్ ఇయర్ అయిపోబోతుంది, నెక్స్ట్ కూడా ఇక ప్రారంభం కాబోతుంది. మరి జూన్ లోపు అంటే జూన్ 12 తర్వాత ఎలాగూ ఈ స్కూళ్ళు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఆ లోపు ఈ వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కానీ ఆ తర్వాత వచ్చే సమావేశాల్లో కానీ దీనికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. చాలా కొన్ని లక్షలాది మంది కుటుంబ సభ్యులైతే మాత్రం ఎదురు చూస్తున్నారని కూడా యోచిస్తున్నట్టు తెలిసింది. మరి చూడాలి. ఇదైతే మాత్రం ఒకవేళ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజు నియంత్రణ విషయంలో చట్టం తీసుకొస్తే మాత్రం ప్రభుత్వం ఒక గొప్ప ముందడుగు వేసినట్టే, చాలా రిస్క్ కూడా చేసినట్టే. ఎందుకంటే ఒక మాఫియా లాగా తయారైందని కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఫీజుల నియంత్రణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉండడం ద్వారా కొంతమంది మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు కూడా ఇటు ప్రైవేట్ స్కూళ్ళలో తాము ఒక ఫీజు వరకు కట్టుకొని చదివించే అవకాశం ఉంటుంది. ఆ రకంగా మరి ప్రభుత్వం కూడా అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, ప్రతి సందర్భాల్లో కూడా ఈ నియంత్రణపై కూడా జీవోలు వస్తున్నాయి, చట్టం తీసుకురాబోతున్నామని కూడా ప్రకటనలు వస్తున్నాయి. ఇటు మేధావుల నుండి కూడా ఇటు వాళ్ళ అభిప్రాయాలు వస్తున్నాయి, ఇటు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. కానీ వాస్తవ రూపం అయితే మాత్రం దాల్చట్లేదు. మరి ఈసారైనా విద్యా హక్కు చట్టంలో భాగంగా ఈ యొక్క ఫీజుల నియంత్రణకు సంబంధించిన చట్టం అనేది మరి రూపొందించబడుతుందా, లేకపోతే మరి ఎప్పటిలాగానే ఏదో జీవోలు మొక్కుబడిగా జీవోలు విడుదల చేసి అవి కోర్టులో నిలబడవు, స్కూళ్ళ పైన గట్టిగా కూడా ఇటు నియంత్రణ చేసే అవకాశము ఆ జీవోలకు ఉండదు. మరి ఎప్పట్లాగే అలా ఉంటుందా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ చేస్తే మాత్రం ఒక రకంగా ఇది ప్రభుత్వానికి అలాగే వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా మైలేజ్ పెంచే అవకాశం ఉంది. ఏ ప్రభుత్వం గతంలో చాలా సంవత్సరాలుగా చేస్తారనుకున్నా కానీ ఎవరు రిస్క్ చేయని ఈ విషయంలో చట్టం తీసుకొస్తే మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి, విద్యాశాఖకు అందరూ కూడా మంచి పేరు వస్తుంది. ఆ దిశగా అడుగులు పడతాయా, లేకపోతే ఎప్పట్లాగే మొక్కుబడిగా జీవోలు ఇచ్చి మళ్ళీ సాధారణ పరిస్థితులే, సాధారణ ఫీజులే మరి కొనసాగుతాయనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది.